చాలా మంది యువకులు ఏమనుకుంటారంటే, నా జీవితం ఏటోళ్ళే ఎలా పోతుందిలే, అలా పోతుందిలే, ఇంకేముంది, నాకు ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, నాకు విలువ లేకుండా పోతుంది. ఇంట్లో అమ్మ విలువ ఇవ్వట్లేదు, నాన్న విలువ ఇవ్వట్లేదు, ఇంట్లో వాళ్ళు విలువ ఇవ్వట్లేదు. నా విలువ ఏమిటి? ఒక కుర్రాడట, నా విలువ ఏమిటి అని చెప్పి అందరూ నన్ను ఇలాగే చూస్తున్నారు, చీప్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మనసులోని. ఏ జాబు రావట్లేదు, చదువులో ముందుకెళ్ళకపోతున్నాను, నా బ్రతికి ఇలాగైపోతుంది అని చెప్పి మనసులో దుఃఖపడుతూ పడుకుంటున్నాడట. ఇలాంటి కుర్రాడు యువకుడు పడుకుంటే మన దేవుడు ఊరుకుంటాడా? వెంటనే ప్రత్యక్షమయ్యాడు. నువ్వెందుకు బాధపడతావు అని చెప్పి ఆయన చేతిలో ఉన్న ఒక రాయిని ఇచ్చాడు. ఇదిగో, దీని విలువెంతో, దీని వాల్యూ ఏంటో తెలుసుకుని రా. ఈ రాయిని ఎంత మాత్రము నువ్వు అమ్మకూడదు. ఈ యువకుడు ఏం చేశాడంటే, ఆ రాయిని ఒక ఫ్రూట్ స్టాల్ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి, పండ్లు అమ్ముకున్న వాడి దగ్గరికి, ఏవండి దీని విలువ ఎంత అని అడిగాడు. ఆ పండ్ల వ్యాపారి అన్నాడు, దీనికి 5 పళ్ళు ఇస్తాను, తీసుకుంటావా అన్నాడు. లేదు, నా రాయి నాకు ఇచ్చేయండి అని వచ్చేసాడు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఒక కూరగాయల వ్యాపారస్తుడు కనపడ్డాడు. ఏమండి దీని విలువ ఎంత అని అతని చేతిలో పెట్టాడు. దీనికి ఒక 10 కేజీలు కూరగాయలు ఇచ్చేస్తాను, నాకు ఇస్తావా అన్నాడు. నో ఇవ్వనండి, ఇచ్చేయండి అన్నాడు. ఇలా కాదని చెప్పి ఒక బంగారపు కొట్టు సావుకారు దగ్గరికి పట్టుకెళ్ళాడు. ఆ సావుకారు ఆ రాయిని చూసి చాలా ముచ్చట పడ్డాడు. నీకు 5 లక్షలు ఇస్తానయ్యా, నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది, నాకు ఇచ్చే. నేను ఇవ్వనండి, వీడికి ఇంకా డబ్బులు కావాలని అలాగలా పెంచుకుంటూ 4 కోట్లు ఇస్తాను, ఇచ్చే అన్నాడు. నేను ఇవ్వనండి, నాది నాకు ఇచ్చేయండి అన్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ అతను ఎక్కడికి వెళ్ళాడంటే, డైమండ్ షాప్ రన్ చేస్తున్న ఒక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఏమండి దీని విలువ ఎంత నాకు చెప్పండి అంటే, ఆ రాయిని పరీక్షించి, ఇది చాలా విలువైనది, దీన్ని కొనాలంటే నా బ్రతుకు సరిపోదు, ఈ ప్రపంచంలో ఉన్న ఎవడు బ్రతుకు కూడా సరిపోదు, అంత విలువైనది ఇది, ప్రపంచంలో ఉన్న వాటికంటే విలువైనది ఈ రాయి, దీన్ని వజ్రము అంటారు, ప్రపంచంలో పేరెన్నిక గన్నా వజ్రం, నేను కొనలేను. ఆ రాయిని తీసుకుని మరలా దేవుడి దగ్గరికి వచ్చాడు. ఈ విషయం అంతా చెప్పాడు. అవునయ్యా, నిన్ను ఈ లోకములో ఉన్న వాళ్ళు వారి స్థాయిని బట్టి నీకు విలువను నిర్ణయించారు, మరి నువ్వు నాకైతే విలువైన వజ్రాలు. నా దేవుడికి మీరందరూ విలువైన వజ్రాలు, యు ఆర్ ప్రెషియస్ డైమండ్స్, విలువైన వజ్రాలు మీరు.